ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. గుంట గరగరాకు, దీన్ని భృంగరాజు అని కూడా పిలుస్తారు. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్పా. ఇది సాధారణంగా భారతదేశం, చైనా, థాయిలాండ్, బ్రెజిల్ వంటి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో తేమతో కూడిన ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ మొక్కను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీని ఆకులు, కాండం, పువ్వులు, వేర్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించే ఒక పురాతనమైన ఆయుర్వేద మూలిక. దీన్ని కేశరాజా అని కూడా పిలుస్తారు, అంటే జుట్టుకి రాజు. గుంటగలగరాకు ఆకు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఈ ఆకు జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకు జుట్టు పెరుగుదలకు అద్భుతమైన సహజ నివారణ. అయితే ఉత్తమ ఫలితాల కోసం దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. గుంటగలగరాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. ఇది చుండ్రుని కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్ తో పోరాడడానికి సహాయపడతాయి. ఈ ఆకు జుట్టును మృదువుగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. జుట్టుకు సహజమైన కండిషనర్ గా పనిచేస్తుంది. ఒక సహజ రంగును కాపాడి సహాయపడుతుంది. అకాలంగా నెరిసిపోవడంతో నివారిస్తుంది. గుంటగలగరాకు జుట్టు ఆరోగ్యానికే కాదు, కాలేయాన్ని ఉత్తేజపరుస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. కామెర్లు, హైపటైటిస్, ఇతర కాలేయ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఈ ఆకు చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. తామర, గజ్జి, సోరియాసిస్, ఇతర చర్మ సమస్యలను తొలగిస్తోంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి శుక్లం, గ్లాకోమా, ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆకు పొడిని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ఆకు పొడిని పెరుగు లేదా గుడ్డులో కలిపి పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీన్ని నీటిలో మరిగించి టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టీని తాగడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు గుంటగలగరాకును ఉపయోగించే ముందు వైద్యుని సంప్రదించాలి.